మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారు అనగానే ముఖ్యంగా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. తేతో అక్షరాలు, అదేవిధంగా మనకు తీతు తేతో అక్షరాలు, అంటే తే అక్షరాలు. తిరుపతి అన్నా మనకు తులా కిందికే వస్తుంది. మనకు తోకయ్య జన్మనామము, నాని నూనె, అదేవిధంగా నో యా యు ఏ జ్యేష్ఠ నక్షత్రము వస్తుంది. అంటే ఇక్కడ జ్యోతి యాక్షరము, అదేవిధంగా యామిని, యశస్విని, జ్యోతి, అదేవిధంగా నరేషు, నళిని, మనకు నాగేషు, ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే నెంబర్ ఎన్, అదేవిధంగా నెంబరు వై అక్షరము, యాతో మొదలయ్యేటువంటి పేర్లు, నెంబర్ టీ కూడా ఈ అక్షరాలతో ఉండేటువంటి సందర్భాలు, ఈ అక్షరాలకు సంబంధించినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా అధికంగా ఎన్నో వై యా, అంటే ఉదాహరణకు జ్యోతి అంటున్నాను, ఉదాహరణకు నాని నూనె, నా అక్షరాలతో ఎవరైనా కానివ్వండి ఈ పేర్లు కలిగినటువంటి వారు గడిచిన రోజులు చేదు, ఎంతో బాధాకరము. 2021 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి మనీ రిలేటెడ్ కానీ, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటివి కొన్ని ఎన్నో కూడా జరిగినటువంటి దాఖలాలు ఉండడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా ఇట్టి మనం చెప్పినటువంటి అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొంచెము ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. రాబోతున్నటువంటి రోజులలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నవి. ఎవరైతే ఈ మనం చెప్పినటువంటి వృశ్చిక రాశి వారికి సంబంధించి, ఎందుకంటే వీరికి కూడా సూసైడ్ థాట్స్ కానీ, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, అదేవిధంగా గృహ సమస్యలు కానీ, మీ పై బాస్ నుండి కొంత చికాకు కలిగించేటువంటి సందర్భాలు కానీ, అధికమైనటువంటి కోపము, ఏదో ఒక హాని మీకు కలగడం కానీ, అనూహ్య అవరోధాలు కానీ, అగ్ని ప్రమాదము కానీ, చోర భయము కానీ,
ఇలాంటివి కొన్ని జరిగినటువంటి సందర్భాల నుండి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, పదవీహీనత అంటే మీ పదవి పోయే సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ మంచిగా ఉండడం, ఇది మన ఉద్యోగానికి ఎసరు పెడుతుందా అనే విధమైనటువంటి సందర్భాలు కానీ, అలా ఉద్యోగానికి ఎసరు వచ్చి కూడా మీకు ఇబ్బంది ఎదుర్కొని అయినా మీరు జయించి నిలబడ్డ దాఖలాలు ఉన్నవి. సో జాగ్రత్త సుమ. ఇక డబ్బు, పని చేయించుకుంటున్నారు మనతో కానీ తీరా సమయానికి డబ్బు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. కొన్ని ఎట్లా ఉంటాయంటే మీరు వెళ్ళినటువంటి 3-4 రోజులకే ఆ కంపెనీ మూత వేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరికొన్ని ఏంది, పలానా టైంకు పలానా కమిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆ కమిట్మెంట్ కాస్త తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నా, నీ, నూనె అక్షరాలతో ఉండేటువంటి వారు ఈ అక్షరంతో రేపు పొద్దున రాక నీకు డబ్బులు ఇస్తా అన్నటువంటి వాళ్ళే ఉదయం స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు, లేదా బయట తాళం వేసుకొని వెళ్ళిపోతారట. అంటే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది, వాళ్ళ టైం అట్లుంది, మనకు ఈ టైం నడుస్తూ ఉన్నది, అది పరిస్థితి. కనుక బీ కేర్ఫుల్. స్థిరాస్తులలో లాభాలు రాబోతూ ఉన్నవి. చక్కటి గుర్రపు పందాలు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చును. అదేవిధంగా ఇంకా ఏదైనా మీకు విశేషంగా లాభము జరిగే పరిస్థితి ఉంది. శనైశ్వరుని చూపు మీ 11వ భావంపై ఉంటుంది. ఈ నెల మొత్తము కూడా బుధ ఆదిత్య యోగము ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగంపై శని యొక్క చూపు ఉన్నది. దీనివల్ల లాటరీలు కానీ ఇంకా ఏదైనా మనకు లభించే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. సో అన్నింటా అద్భుతమైనటువంటి లాభాలు, అదేవిధంగా వ్యాపార లాభాలు, సంతాన సౌఖ్యము, అదేవిధంగా ఇష్టవాంఛ ఫలసిద్ధి కనబడుతుంది. అంటే ఏదైనా పని మనము ఇష్టంగా ఈ పని అయితే బాగుండు, ఈ పని కావాలి అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పని తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి ఉంది. అది గమనించుకోండి. ఇక కొంతమేర ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నవి. ఇది ఈ నెలలో చాలా గట్టిగా అదివి పట్టుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద అనూహ్యమైనటువంటి అవరోధాలు కూడా మనకు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా ఇంకను కొంతమేర ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్య నిర్వహణము, అదే విధంగా సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి సంఘటనలను షేర్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగ భ్రష్టత ఉన్నది, శత్రుభీతి ఉన్నది. ఈ నెలలో ఇవి 2 విషయాలు మాత్రము చాలా బలంగా గోచరిస్తూ ఉన్నవి. వస్తు నాశనము కూడా మనకు కనబడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్టి వృశ్చిక రాశివారు వ్యక్తిగత జాతక విశేషణకై ఒక ధనపరమైన ఇబ్బందా, లేదా ఒక భూ సంబంధిత సమస్యల, లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల, లేదా మనకు శత్రువర్గము వల్ల ఇబ్బందుల, లేదా సంతానమా, ఇలాంటి కొన్ని మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలకై తప్పకుండా మీరు కన్సల్ట్ కండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలను మీ జీవితంలో గడుస్తున్నవి, జరగబోయే విషయాలను తెలుసుకోవడానికై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.